హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఆల్ అని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ వరకొస్తాయి. ఆల్రెడీ మన వీడియో టాపిక్ ఏందో థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది మీకు. అండర్ బడ్జెట్‌లో రూ. 500, రూ. 1000లోనే నేను డ్రెసెస్ ఎలా డిజైన్ చేసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, అంత తక్కువలో ఎలా అయినాయి అదంతా కూడా ఈ వీడియోలో చూడొచ్చు. లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి మంచి అవుట్‌ఫిట్స్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇందులో ఆల్మోస్ట్‌గా మీషో శారీస్ అండ్ క్లాతులవి ఉంటాయి. బయటివి గూడా ఉంటాయి. సో, కంప్లీట్‌గా చూడండి. ఏది ఎందులో ఎక్కడ తీసుకున్నానో కంప్లీట్‌గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ వైట్ ఆల్రెడీ అందరికీ గుర్తు రావచ్చు. మీషో నుంచే తీసుకున్నాను ఈ క్లాత్ వచ్చేసి. ఇదొచ్చేసి నేను ఇలా షార్ట్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను. మనకి ఈ మెయిన్ నెట్టెడ్ క్లాత్ వచ్చేసి 200 అలా పడింది. లోపల సాటిన్ వేశాను నెట్ కాబట్టి. అండ్ ఓన్లీ అప్ పార్ట్‌కి మాత్రమే కాటన్ వేశాను. ఇది సింపుల్‌గా స్టిచ్ చేసుకున్నాను. ఫస్ట్ స్టిచ్ ఇదే చేశాననమాట నేను. ముంగటొచ్చేసి హైలో పెట్టేసుకొని రౌండ్ నెక్ పెట్టుకున్నాను. బ్యాక్ గూడా రౌండ్ నెక్. కాకపోతే కొంచెం డీప్ పెట్టుకున్నాను. అసలు వేసుకుంటే చాలా బావుంది. నేను వేసుకున్న పిక్ గూడా పక్కన పెడతాను. మీషో నుంచి తీసుకున్న డ్రెస్ ఇది. నెక్స్ట్ అవుట్‌ఫిట్ వచ్చేసి ఇది మీషో క్లాత్ కాదండి. ఇదొచ్చేసి నేను బయట తీసుకున్నాను. శారీ కన్వర్టెడ్ ఇంటూ డ్రెస్. అండ్ నేను ప్రతి డ్రెస్‌లో గూడా నాకు అండ్ నా ట్విన్ బేబీస్ ఇద్దరికీ గూడా స్టిచ్ చేసుకున్నాను. దీంట్లో గూడా నేను నా పిల్లలకి ఇద్దరికి ప్రతి దాంట్లో 3 డ్రెసెస్ చేశాను మొత్తము. ఇదొచ్చేసి నేను బయట శారీ తీసుకొని శారీని కుట్టుకున్నాను. శారీ కాస్టెడ్ మీ 300 అండ్ లోపల పాలిస్టర్ క్లాత్‌తోని వేసుకున్నాను. పాలిస్టర్ అయితేనే బయటికి కొంచెం షైనీగా మంచిగా కనిపిస్తుందని పాలిస్టర్ తీసుకున్నాను. లైనింగ్ నాకు ఒక రూ. 240 అలా 4 మీటర్స్ తీసుకున్నాను. శారీ 300 మొత్తం 600, 500 లోపు అలాగే థ్రెడ్‌తోని కలిపే చెప్తున్నాను. అయిపోయింది. ఇదొచ్చేసి నేను స్క్వేర్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నాను. బ్యాక్ వచ్చేసి బ్యాక్ కూడా స్క్వేరే కొంచెం డీప్‌లో పెట్టుకున్నాను. అండ్ ఇట్లా బటర్‌ఫ్లైస్ లాగా చేసుకున్నాను నేను. అన్ని సేమ్ ఎందుకని చెప్పేసి ఇలా ఎంత బాగున్నాయి. ఇవి ఎవరికైనా కావాలంటే మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను చూడండి. నేను కింద లింక్స్ ఇస్తాను. మీకు అన్నిట్లో ఏ అవుట్‌ఫిట్ నచ్చిందో కూడా చెప్పండి. దీనికొచ్చేసి నేను ఫుల్ హ్యాండ్స్ కాకుండా 3/4 హ్యాండ్స్ అండ్ 3/4 డ్రెస్. సో, ఫస్ట్ వైట్ డ్రెస్ వచ్చేసి నేను అప్పుడప్పుడే స్టిచ్చింగ్ అండి. సో, నార్మల్ ప్లెయిన్‌గా స్టిచ్ చేసేసుకున్నాను. దాని తర్వాత నుంచి నేను ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకోవడం ఒక్కటి ట్రై చేద్దామని కుట్టుకున్నాను. దాని తర్వాత నాకు అన్నీ ఇంకా ప్రిన్సెస్ కట్ నా బాడీకి బాగా సెట్ అయిందనిపించేసి ఆల్మోస్ట్ అన్నిటికి అదే పెట్టుకున్నాను. ఇదొచ్చేసి నెక్స్ట్ అవుట్‌ఫిట్ అనమాట. ఇది రాఖీకి మా పెద్దమ్మ నాకు గిఫ్ట్ చేశారు ఈ శారీ. ఇది ఆల్మోస్ట్ మొత్తం ప్లెయిన్‌గా ఉంది. డ్రెస్‌కి అయితే చాలా బాగా సెట్ అవుతుందని చెప్పేసి ఆలోచించే పెట్టిందనమాట. ఇది ఎట్లైనా శారీస్ వేసుకోదు కదా! డ్రెస్ కుట్టుకుంటదని చెప్పేసి ఇది తీసుకొచ్చారు. సో, దీనికి కూడా నేను ఇట్లా ప్రిన్స్ కటే పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు చాలా బాగా అనిపించింది. ముంగటొచ్చి ఏదో డిజైన్ ట్రై చేసినా గానీ కొంచెం కొత్త కాబట్టి పోయింది. కాకపోతే బడ్జెట్‌లో మనం ఇంట్లో వేసుకోవచ్చు ఇవన్నీ. ఇవి బయటికి కూడా వేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే. బ్యాక్ వచ్చేసి ఇట్లా నాకొక అవుట్‌ఫిట్ కూడా లేదని చెప్పేసి స్క్వేర్ నెక్ పెట్టేసి ఇట్లా డిజైన్ చేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్. కిందొచ్చేసి నార్మల్ అంబ్రెల్లా కట్ కాకుండా కుచ్చుళ్ళు పెట్టేసి మళ్ళీ దాని కింద కూడా క్లాత్ మిగిలించుకొని ఇట్లా ఫ్రిల్స్ పెట్టాను. అసలు డ్రెస్ చాలా బాగుంటది. లెగ్గిన్ కూడా అవసరం లేదు. ఫుల్ డ్రెస్ అనమాట. కింది వరకు ఇలా వేసుకోవచ్చు. దీని డ్రెస్ కూడా నేను పక్కన పెడతాను చూడండి. ఇది కూడా ఇంకా శారీ అయితే వాళ్ళు పెట్టారు మనకు తెలీదు రేట్. కాకపోతే లైనింగ్ మాత్రం సేమ్ రూ. 240 అలా పడుతుంది. రూ. 60 మీటర్ ఏమో ఉంటుంది క్లాత్ అయితే. ఇదొచ్చేసి ఫోర్త్ అవుట్‌ఫిట్ అండి. ఇది కూడా ఫస్ట్ శారీ లానే కట్టుకున్నాను. 2 షేడ్స్ ఉన్నాయి కదా! డ్రెస్‌లా బాగుంటదని అందరూ సజెస్ట్ చేయడం వల్ల నేను డ్రెస్‌లా కన్వర్ట్ చేశాను. ఈ డ్రెస్‌కి అయితే నేను కట్ వర్క్ ట్రై చేశాను. ఎందుకంటే కొంచెం కాస్ట్లీ క్లాత్ తీసుకొని ట్రై చేద్దాం అనుకున్నాను. అందుకే ఈ డ్రెస్ మీద ట్రై చేశాను. అండ్ ట్రెండ్ కూడా కదా! ట్రయల్ కోసం మాత్రమే ఇది. ఇట్లా వేస్ట్ చేశాను అనమాట పైసలు. కానీ మా వాళ్ళు ఏమనరు. సపోర్ట్ చేస్తా ఉంటారు నాకు. హ్యాండ్స్‌కి కూడా ఇట్లా కట్స్ ఇచ్చాను. అంటే ఇది ట్రెండింగ్ ఉంది కదా ఇప్పుడు. నాకెందుకో బార్డర్ ఇది పెట్టాలనిపియలేదు. అందుకే కింద పెట్టియలేదు. 3/4 ఫ్రాక్ అవుతది నీస్ వరకు. ఇది ఇంకో అవుట్‌ఫిట్. ఆల్మోస్ట్ ఇంక అన్నిటికి ప్రిన్సెస్ కట్ ఇవేనండి. శారీ కాస్ట్ అయితే మనకు తెలీదు. లైనింగ్ సేమ్ అంతా ఇంకంతే. అండర్ బడ్జెట్ అనమాట. ఇది కూడా శారీతోని ఇంట్లో ఉన్న ఓల్డ్ శారీస్‌తోని కన్వర్ట్ చేసుకున్న డ్రెసెస్ ఇవన్నీ. నెక్స్ట్ అవుట్‌ఫిట్ వచ్చేసి ఇదండి. ఇది కూడా శారీయే. నేను అమ్మవారి పూజ కోసం తీసుకున్నాను. కానీ నాకు శారీ ఎందుకో సెట్ అవ్వదు అనిపించేసి డ్రెస్ లాగా ఇట్లా కాలర్ నెక్ పెట్టేసుకొని కుట్టుకున్నాను. పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. ట్రెండింగ్ కదా అని. అండ్ ఇక్కడ డబుల్ కాలర్ టైప్. ఒక్క నిమిషం. అన్నీ కూడా నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తాను. ఇట్లా కాలర్ నెక్ అనమాట ఇది.
వెనకాల వచ్చి కాలర్ నెక్ అంటే హై వస్తుంది. మధ్యలో మనం ఏమైనా డిజైన్ పెట్టుకోవాలంటే పెట్టొచ్చు, కానీ కొంచెం తేడా అయినా మొత్తం సైడ్ కన్నా ఎటన్నా వెళ్ళిపోవడం కూడా అవుతుంది. అందుకే ఈ శారీ వచ్చేసి నాకు 700-800 అలా పడింది లైనింగ్. సో ఇది వచ్చేసి మనకి 1000 వరకు పడింది డ్రెస్. పార్టీ వేర్ ఎక్కడైనా చిన్న ఫంక్షన్స్ కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఈ బాందిని, ఇది కూడా శారీ అండి, క్లాత్ అయితే కాదు. ఇంత బాగుందో బాందిని శారీ అని అంటారు, నాకు తెలిసి బాందిని అంటారు అనుకుంటా. ఒకవేళ తప్పు చెప్తే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇది కూడా బోట్ నెక్ శారీ, కాస్టెడ్ మీ 250-300 అంతలోనే తీసుకుంటాను. అండ్ పాలిస్టర్ క్లాత్ 500-550 లోపే. ఇది వచ్చేసి ఇట్లా పఫ్ స్లీవ్స్ మొత్తం ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఇట్లా పెట్టుకున్నాను. అండ్ ఇదంతా కూడా ఇట్లా లేయర్స్ లాగా పెట్టుకున్నాను. బ్యాక్ నార్మల్, బ్యాక్ వచ్చేసి ఇలా వీ నెక్ పెట్టాను, ఫ్రంట్ కూడా విఏ పెట్టాను కొంచెం డిఫరెంట్ గా. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదండి, ఆర్గెన్జా క్లాత్. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను, 300 అలా పడింది. దీనికి కొంచెం సాటిన్ వేసాను అండ్ కాటన్ క్లాత్ కూడా వేసాను. కాటన్ ఓన్లీ పైకే వేసాను, సాటిన్ కింద వేసాను. ఇది వచ్చేసి స్ట్రైట్ గా ఇట్లా స్లీవ్లెస్ డ్రెస్ అంటారు కదా, షోల్డర్ లెస్, అలా ఆ మోడల్లో కుట్టుకున్నాను. దీన్ని కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడాలంటే చూడండి. ఇది షోల్డర్ లెస్ కాబట్టి నార్మల్ స్ట్రైటే వస్తుంది. దీనికి ఇక్కడ మనము హ్యాండ్స్ జాయినింగ్, కింద వచ్చేసి ఇలా లేయర్స్, ఫుల్ లెంత్ ఫ్రాక్ అన్నమాట. చాలా బాగుంటుంది. కరెక్ట్ గా ఈ పికాక్ ఇక్కడ వచ్చే వరకు పెట్టాను, ఈ బర్డ్ రోజు. బ్యాక్ సైడ్ ప్లెయిన్, డ్రెస్ అంతా ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ అట్లా. క్లాత్ అయితే చాలా బాగుంది, ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసి. ఇన్స్టాగ్రామ్ లో మామూలు ట్రెండ్ లేదనమాట ఇది, చాలా బాగుంది, తీసుకోండి మీషోలో. శారీ వచ్చేసి 2 షేడ్స్ లో ఉంది మనకి. కింద పార్ట్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి, దాన్ని తీసుకొచ్చి నేను పైన పెట్టాను. బ్యాక్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ క్లాత్ తోని ప్లెయిన్ గా పెట్టేశాను. ఇది నార్మల్ ఇట్లా కవ్ వచ్చినట్టుగా పెట్టాను. ఇవి హ్యాండ్స్ అయితే రావండి, ఇది బటర్ఫ్లై స్లీవ్స్ అని ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, సో అవే పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, స్టిచ్చింగ్ కూడా బాగా కుదిరింది. అండ్ ఇట్లా 2 షేడ్స్ వచ్చాయి, గ్రీన్ అండ్ ఇట్లా వచ్చింది శారీ. యాక్చువల్ గా ఆ కింది పార్ట్ ని నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. మనకి ఓవరాల్ గా 6.5 మీటర్స్ వచ్చిందండి. ప్లెయిన్ ది బ్లౌజ్ లో తీసుకొని అట్లా అటు ఇటు అడ్జస్ట్ చేసి డ్రెస్ మొత్తం ఇలా తీసుకున్నాను. మొత్తం సేమ్ గా వచ్చేసింది, 3/4 లాగా ఉంటుంది. ఫ్రాక్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. నా డ్రెస్ కి నేను 4 మీటర్స్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేశానండి మొత్తము. అసలు సరిపోతుంది మనకు 4 మీటర్స్ పైన అండ్ కింద. ఇంకా 1.5 మీటర్ అంటే బ్లౌజ్ యూజ్ చేసుకున్నా కాబట్టి అంత తెలియలేదు. నెక్స్ట్ పాప వాళ్ళకి కూడా కుట్టాను అనమాట. మనకి 6 మీటర్స్ కదండి, ఇంకా 1.5 మీటర్ తీసి ఇద్దరికి అంటే హాఫ్ ఒకరికి లాగా స్టిచ్ చేశాను. చిన్న బౌ లాగా పెట్టాను ఇక్కడ. హ్యాండ్స్ అండ్ స్టిచ్చింగ్ సేమ్ నాకు ఎలా కుట్టుకున్నానో వాళ్ళకి కూడా అంతే. మా పిల్లలు కొంచెం డిఫరెంట్ అనమాట, ఇది నాది అంటే నాదే, వాళ్ళు గుర్తుపట్టాలని చెప్పేసి ఒకరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ పెట్టాను, ఫ్లవర్ డిజైన్ అంటే క్లాత్ ఎలా మిగిలిన అలాగా. ఒకరికేమో బ్యాక్ ప్లేన్ పెట్టాను నాలాగా. అండ్ క్లాత్ ఒకరికి ఇక్కడ పింక్ కింద గ్రీన్ వచ్చింది కదా, ఒకరికి ఇట్లా పెట్టాను సేమ్ డిజైన్స్, కాకపోతే క్లాత్ అటు ఇటు మలిపి పెట్టాను అంతే. ఇక్కడ గ్రీన్ ఈమెకి కింద పింక్ వచ్చేలాగా పెట్టాను. ఏమో నేను స్టిచ్ చేసుకున్నట్టుగా ఉంటుంది ఈ ఫ్రాక్. ఇది కొంచెం అప్ అండ్ డౌన్ లాగా పెట్టాను, వాళ్ళు కొట్లాడొద్దు కదా, ఇది నాదంటే వాళ్ళదే, ఇంకా మళ్ళీ చినిపోయినా ఇంకో వాళ్ళది గుంజుకోవద్దని ఇట్లా పెట్టాను. ఇట్లా ప్రతి దాంట్లో నేను బ్లౌజ్ ఇంకా పళ్ళు పార్ట్ తీసేసి మా ఇద్దరు పిల్లలకి ఇట్లా ట్విన్నింగ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ కోసం ట్విన్నింగ్, కాకపోతే వీడియో కోసం నేను వేసుకొని చూపిస్తున్నాను. ఈ డ్రెస్ మీకు ఎలా నచ్చిందో చెప్పండి. సో వీడియో అయితే ఇంతే అండి, ఇన్ని అవుట్ఫిట్స్ అన్నమాట. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి కానీ అన్ని ఎందుకు షేర్ చేయలేదు. పిక్స్ ఉంటే యాడ్ చేశాను, కంపల్సరీ చూడండి. మీకు నాకు ఏ కలర్ సెట్ అయింది, ఏ అవుట్ఫిట్, అండ్ అవుట్ఫిట్స్ బాగానే కుట్టుకుంటున్నానా లేదా ఎక్కువ బడ్జెట్ పెడుతున్నానా అనేది చెప్పండి, దాన్ని బట్టి నాకు తెలుస్తుంది. కమెంట్ సెక్షన్ లో కంపల్సరీ కమెంట్ చేయండి, మీకు ఏదైనా నచ్చి ఎక్కడ తీసుకున్నారో ఎట్లా శారీ. అండ్ మీషో నుంచి కావాలంటే లింక్స్ ఆర్ నెంబర్ కోడే ఇస్తాను, లింక్స్ ఇవన్నీ మనతో కాని పని. సో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్.